గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి మరియు ఇక్కడున్న సిఎస్ఆర్ వాళ్ళందరికీ మరియు నా తోటి సిబ్బంది అందరికీ నా యొక్క నమస్కారాలు. సార్, ఈ 3 రోజుల ట్రైనింగ్ అనేది ఇది క్లాస్ వింటుంటేనే ఇది నిజంగా ఇంప్లిమెంట్ అయినట్లయితే సార్, పోలీసింగ్ అనేది ఇప్పటివరకు 60% అనేది అనుకుంటున్నాం సార్. డిపార్ట్మెంట్లో ప్రతిరోజు మా సిఎస్ఆర్ చెప్పేది ఇప్పటివరకు మనం 60% పోలీసింగ్ మంచిగా ఉంది, దేశంలో నెంబర్ 1 అని. ఇది ఈటంగా ఇంప్లిమెంట్ అయితే 100% అనేది ఖచ్చితంగా రీచ్ అయిపోతాం సార్ పని విషయంలో. రెండో సార్, ఫస్ట్ డే నేను ఈ డ్రోన్ క్లాసెస్ విన్నప్పుడైతే నాకు అనిపించింది ఇదే నిజంగా ఈ డ్రోన్స్ ఈ విధంగా సక్సెస్ఫుల్ మన దగ్గరకు వచ్చేస్తే సార్, ఈ బయటి దేశాలకు కానీ ఎవరికైతే ఇక్కడ దీన్ని ధ్వంసం చేయాలి, ఏదో మనకి అభివృద్ధిని కొలాప్స్ చేద్దామని వాళ్ళ ఆలోచన గిట్టంగా ఏముండదు సార్. ఇంకోటి, దేశంలో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి ట్రైనింగ్స్ తీసుకుంటారు సార్. మన పోలీసింగ్నే వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళ గిట్టం పోలీసింగ్ ఇదే విధంగా చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మన దగ్గర ఉన్న వేరే వేరే వర్టికల్స్ని వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ట్రైనింగ్ ఎట్లా తీసుకుంటారో ఈ పోలీసింగ్ గిట్టంగా ఫీల్డ్లో ఉన్న పోలీసింగ్ గిట్టం తీసుకుంటారు సార్. రెండో రోజు ట్రైనింగ్ సైబర్ సెక్యూరిటీ చూస్తే నేను ఇంతకుముందు అనుకునేట్టు సార్, పోలీసు వాళ్ళు మేము మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అనుకున్నా, కానీ ఈ సైబర్ ఇక్కడ ఉన్న రాహుల్ సార్ ఏదైతే కొన్ని ప్రైవసీ కొన్ని అకౌంట్స్ కొన్ని చెప్పింది సార్, అవి చూస్తే నాకు నిజంగా అనిపిస్తుంది సార్, ఈ ఆన్లైన్ ఈ ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ ఏం వద్దు సార్. ఎందుకంటే మేము ఎప్పుడు దాంట్లో పడిపోతామేమో అనిపిస్తుంది సార్. సో ఇక్కడికి వచ్చినందుకు ఒక వరకు మేము కొద్దిగా లీడ్ చేసుకోవచ్చు, తర్వాత సొసైటీలో గిట్ట మేము ఎంతో కొంత చెప్పొచ్చు అనుకుంటున్నాం సార్. థర్డ్ డే ఈరోజు రోడ్ సేఫ్టీ గురించి సార్ చెప్పింది సార్. రోడ్ మీకు ఎక్కాలంటే మాకే భయం అవుతుంది సార్. ఎందుకంటే ఈరోజు కొన్ని వీడియోస్ చూపించింది సార్, అనుకోకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. టైం ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరికి అర్థమవుతలేదు. కాకపోతే ఇంకా మేము జాగ్రత్త ఉండాలనేది సార్ చెప్పడం జరిగింది సార్. ఇంకో విషయం సార్, మా తరపు నుంచి వెళ్ళి ఒకవేళ మీరు చెప్పారు సార్, డ్రోన్ లైసెన్స్ అనేది ఒకవేళ అవకాశం కల్పించినట్లయితే నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని నా యొక్క మనవి సార్. ధన్యవాదాలు.